నేనెందుకు పాపం చేయకూడదు? ఒకసారి పాపం చేసి చూద్దాం. అంతమంది చేస్తుంటే నేను చేస్తే ఏమైంది? ఏమి పెరిగిపోదు, ఏమీ కరిగిపోదు. ఒకసారి పాపం చేసి చూద్దాం. నేను అనుభవిస్తాను ఆనందం ఏట. అంతమంది అనుభవిస్తాను, నేను ఒక్కడనే చాలా బాధగా అనుభవిస్తాను. దొరికింది ఇక్కడ కూర్చుంటా. అబ్బా అబ్బా ఎంత బాగుంది ఈ లోకం. నిజంగా మా ఫ్రెండ్స్ ఎందుకు అన్నారా అని ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది సగం కూడా లేదు, ఇంకా చాలా ఆనందం ఉంది ఇందులో. చాలా ఆనందం అనిపిస్తున్నాను నేను. అబ్బా ఆనందం ఎలా వివరించాలి? ఈ సినిమాలు ఆనందం ఒక యవనస్తుడిగా ఎంత అనుభవించచ్చా నాకు ఇప్పుడు దాకా తెలియదే. సర్లే, ఏదేమైనా మా ఫ్రెండ్స్ ద్వారానో ఏదో ఒక ద్వారా తెలుసుకొని ఈ ఒక్కనొక జీవితంలో పాపలో బ్రతకడానికి అవకాశం వచ్చింది. అబ్బా శుభ్రంగా జీవించవచ్చు. స్వాతంత్రం వచ్చింది నాకు. భారతదేశానికి ఎప్పుడు వచ్చింది కానీ నాకు ఇప్పుడు వచ్చింది. అంత ఆనందంగా ఉంది. సర్లే, ఇంకా చాలు ఈ ఆటకి. మళ్ళీ రేపు, ఎందుకంటే అంచెలంచెలుగానే కదా ఎదగాలి ఇందులోనైనా. ఈరోజు కొంచెం చేసాం, రేపు మళ్ళీ కొంచెం పాపం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే చాలా ఇబ్బంది అయిపోద్ది. అదేంటి లెగలేకపోతున్నాను ఇంటి నుంచి? కుర్చీ నేనే మత్తులో ఉన్నానేంటి? కాదు లెగలేపో. అయ్యో ఇదైతే ఎలా కూర్చుని పోయాను? ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ రేపు చేయాలి. ఈ ఆనందం ఎక్కువైతే చాలా ఇబ్బంది అయిపోద్ది. లెగలేకపోతున్నా. అయ్యి బాబు ఆసనం కూర్చున్నాను రా బాబు. ముందు ఆనందం అనుకున్నాను, తర్వాత ఏమైద్దో అర్థం లేదురా. అందుకేమో ఇలా జరగలేదు. చచ్చే ఇప్పుడు ఎలా లెగాలి ఇందులోంచి? కోలు కదులుతలేదు. అయ్యా ఎవరో నన్ను విడిపించండి కుర్చీలోంచి. ఏమైందో తెలియట్లేదు. ఇదేవడు? అయ్యా ఒకసారి ఏమైందమ్మా? బైక్ పెట్టుకున్నారా? నేను పాస్ట్ గారిని అమ్మా. వెళ్ళిపోండి. ఏమైందమ్మా? ఏం లేదండి, కుర్చీలో కూర్చుని పోయానండి. కుర్చీలో కూర్చుని పోయావా? ఇది పాపం కుర్చీ అమ్మా. పాపంలోనే ఇంకా ఎక్కువ అయిపోతాను. లెగలేకపోతున్నా, నీరసం వచ్చి అంతే. ఏం పాపం కుర్చీ కాదు. నువ్వు ఇందులోంచి లెగాలంటే యేసు ప్రభువుని మాత్రమే నమ్ముకోవాలమ్మా. వీళ్ళకి ఎక్కడ దొరుకుద్దా వచ్చేద్దామని చూస్తారు వీళ్ళు ఫాస్ట్గా. నువ్వు లెగాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. లేదండి అలా ఇంకా అనవసరంగా మాట్లాడాను మీకు. మళ్ళీ లాస్ట్కి వచ్చాక ఇక్కడికే వస్తావు. సరే చూద్దాంలేండి అలా. ఏటరా బాబు, నన్ను కుర్చీలో లెక్కొట్టాడంటే మొత్తం వచ్చేది ఎప్పుడు ఇంక అదే గోలా. ఎలాంటి టైంలో వచ్చేస్తారు ఇంక. ఇది ఎవడు వస్తున్నాడు బాబాయ్? ఎవడో చెప్తాడో కానీ రే ఇంకోడవరా అడ్డంగా కూర్చున్నారు రోడ్డుకి. పొద్దుపోతున్నాడు అడ్డంగానే. అడ్డం కాదన్నా, కుర్చీలో కూర్చుని పోయాను. లెగలేకపోతున్నాను. ఇదేటో లెగలేకపోతున్నావా? నన్ను కూర్చోమంటే నీ మీద కాసేపు లేగనా? నన్ను లెక్కొట్టమంటే నువ్వేయో మాట్లాడుతున్నావు. పచ్చడి ఉంది ఇట్రా లేగనా? ఎవడరా బాబు ఎలా ఉన్నాడు? నాకు పచ్చడి ఇవ్వడానికి వచ్చామనుకున్నాను రా. నన్ను లెక్కొట్ట నా కుర్చీలోంచి. నేను అందుకు పిలిచింది. చిటికి నీళ్ళతో లేపుతానా ప్రాబ్లమా నీకు? ఏదో వీళ్ళతో లేపన్నా. లెగడం కావాలన్నా బాబు. లేపేద్దాం ఒక్క నిమిషం ఆగరా. నాకు ఫుల్ ఎనర్జీ పడతాయి కానీ. సరే నీకు చిటికి నీళ్ళతో లేపేస్తాను రా ఈరోజు నిన్ను. ఎగట్లేదట్రా నువ్వు. ఫుల్ ఎనర్జీ వాడద్దు అని. రే నేను తాగిన ముందంతా దిగిపోయిందిరా. ఏట్రా నువ్వు మాత్రం లెగట్లేదు? ఏమో అన్న, నాకేం తెలుసు అన్న. లెగుతావు నిన్ను అడిగాను, పెద్ద మనిషి. అయితే ఇలాగ అవ్వదు కానీ వెళ్ళి మా అన్నయ్యని తీసుకొస్తాను. మా అన్నయ్య జిమ్ ట్రైనర్ అనమాట. వెళ్ళాను అన్నయ్య. నిన్న ఒక లేపినాను, నువ్వు నన్ను లేపుతావు మళ్ళీ వచ్చి. ఇంకొకటి ఆమె తీసుకొస్తున్నాడు అన్నయ్య. చెప్పరా బాబు, ఏంటి ఏమైంది? వీడు ఎవడో కూర్చుని పోయాడంటే ఆయన్ని లేపని ఇందులోంచి. ఏమైంది? ఏం చేయ ఎందుకు కూర్చున్నారా బాబు నువ్వు? నాకు తెలియక కూర్చున్నాను. లేపని ఆడ ఎక్స్ట్రా తట్టుకోలేకపోతున్నావు. లేపు చూసావా నువ్వు? లేపానా? నా వల్ల అవ్వలేదు. లేపేద్దాం మన బాడీ చూసావా? తెలుసానే అవునా? ఏదన్నా పోటీల్లో వచ్చినాయి మనకన్నీ. బాబు అయితే లేకపోతారా? లేవు అన్నీ. ఈ రోజు కాంపిటీషన్ ఇప్పుడు ఫుల్గా చేసి వచ్చాడు జిమ్.
ఇప్పుడు దాకా జిమ్ చేసి వచ్చి రేపు పోటీలు ఉన్నారా మాకు. ఇప్పుడే నేను మేక తొల్ల తిని వచ్చాను. ఇప్పుడు నేను లేపుతాను, కంగారు పడుకో. అరే మా అన్ని లేపేస్తాడు రా నువ్వు లేపేవాడి ఒకసారి. ఏంటి నేనెందుకు వీడికి మన శిష్యుడు ఎక్కువ వీడికి ఏడని ఆడేడి శిష్యుడు రారా ఒకసారి లేపే ఒకసారి ఒక చేత్తో లేపేస్తాడు. నేనెందుకు రా బాడీ చూసి ఎలా ఉందో. లేడు కానీ నువ్వే లేపానా? లేపానా ఇక్కడ నేనే లేపానా? అన్నా ఏదైనా లేపానా? అన్న ఒక చేత్తో లేపాను, ఒక చేతి చాలు నీకు. మొత్తం ఈ లేపాలా కుర్చీ కూడా లేపానా మొత్తం? లేపులో చాలు, కుర్చీ ఎక్కలొద్దు. సింగిల్ హ్యాండ్ అవ్వట్లేదా అన్న? మొత్తం మైక్ పట్టుకో బాబు. మొత్తం సెట్ అంతా ఉపయోగించానా? లేదురా బాబు. అన్నా వీడితో చిన్న కథ కాదన్నా బాబు. ఇప్పుడు దాకా తిన్నదంతా రూపాయిందిరా, మళ్ళీ తినాలేమోరా బాబు నేను. అనే వీడితో టైం వేస్ట్ అయినా మనకి దాని ట్రైనింగ్ ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీడిని ఈ నవరకులు పట్టించుకుంటారు. డాక్టర్ చూపిస్తాం అయితే. డాక్టర్ చూపిస్తామా? డాక్టర్ చూపిస్తాం అయితే వచ్చి అడిగి చెప్తాం. అదరా బాబు తిన్నదంతా రూపాయి మళ్ళీ మొదలెట్ట ఫస్ట్ నుంచి మొదలెట్టాలి. ఇద్దరికి చేతకలాగానే ఫోన్ తీసుకొస్తారంటే ఏంటమ్మా ఏమైంది? కుర్చీలో కూర్చుని పోయానండి, లేకలేక మీకు చెప్పిందండి. ఓకే పర్లేదు, ఇంజెక్షన్ చేద్దాం. లైన్ ఏదో ఒకటి చేయండి, లేగాలండి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ కూర్చోని నేను అసలు ఎంతసేపు ఎవరెవరు ఇప్పుడు లేపారు నిన్ను ఇప్పుడు వరకుని? ముందు ఎవరో పాస్టర్ గారు నేను పట్టించుకోలేకుండా ఆయన అవసరం వదిలేండి. తర్వాత ఎవరో తాగుబోతుడు వచ్చాడు, అసలు ఆయన లగ్గొట్టిలో ఉన్నాడు. ఆ తర్వాత బలవంతుడు జిమ్ మ్యాన్ అంట, ఆయన ఏం చేయలేదు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ప్రయత్నం ప్రయత్నం లేదు, మన మెడిసిన్ పడిపోతే వెంటనే చేసేయండి. మెడిసిన్ ఫాస్ట్గా పరిష్కారం చిన్నది వేయండి ముందు. అంతకు ఇదే ఏ చెయ్యి చేస్తారన్నా? 2 చేతులు చెయ్యాలి. మాత్రమే ఇచ్చాను, తర్వాత ఇండేసాను. లేదు కాల్ రావట్లేదు, ఇప్పుడు చెయ్యి రాదేమని భయం. లేదు వచ్చేది నేను చేస్తున్నాను కదలగా. ఈ చెయ్యి చేయమంటావా? ఇప్పుడు లేచిపోతాను అయితే. ఏమన్నా కదలికుందా? ఏం లేదన్నా సార్. ఇప్పుడు చూడు. లేదు ఇంకోటి ఏనా? ఇంకోటి ఏదమ్మా తెలియట్లేదు, నాకైతే రావట్లేదు. ఈ చేతి ఏదో చేతికి చేయండి బాబు, కూర్చోలేకపోతున్నాను. ఓకే నువ్వు కంగారు పడుతుంది, చేయాలి కదా. ఈసారి చూడు. ఏం చూడండి, ఇంక ఇండేసిన వాళ్ళకి పూర్తిగా. ఈసారి చూడు అంట. చూడు కంగారు పడుతుంది. మరి వైద్యం పనిచేయాలి కదా. ఇక్కడ చేసేనా? ఇక్కడ నుంచి ఇలా కదిలిచేస్తాయండి, కాళ్ళు పని చేయట్లేదు నాకు. ఉండిపోయినా కాలు కదా, ఓసారి పైకి లేదు మక్కకి ఇంజక్షన్ చేస్తాను. కుర్చీలు ఉండిపోయినా అలా ఎగుతాను. అదే డాక్టర్ అట నువ్వు. ఓకే చేద్దాం మక్క కూడా ఒకసారి అలా ఒక్కసారి దయచేసి సరిగ్గా పాస్ అవ్వలేదు నువ్వు. ఓకే నీకు చేసాక ఇప్పుడు బర్రీకి చేయాలి. బర్రీకా? ఓకే చూడు ఈసారి ఖచ్చితంగా లేదండి. ఓకే ప్రతిసారి డాక్టర్ చెప్పేదే, మా వంతు ప్రయత్నం మేము చేసాం, మిగిలినంతా దేవుడు. ఓకే ఎవడొచ్చాడో ఎవడొకడు విడిపించి రండి. అది మన ఈదిలో ఫేమస్ మంత్రజ్ఞుడు, ఆయన చేద్దాం. ఆయన ఒక్క సిటీలో ఇంకా. హలో చెప్పండి. అదే అండి, నేను కొంచెం ఇబ్బంది ఉన్నా. రెండోసారి వస్తున్నానండి. రండి. అదే అయిపోయింది, ఇంకా తీసుకోదాం మనం. నాకు ఏడి ఎంత కొత్త బాగుంది. ఇప్పుడు వచ్చా అందరితో సీన్ వెళ్ళొస్తున్నాడు.
బాబు ఇంకా లేగలేదు ఇందులోంచి. లేగలేదండి. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకోమ్మా. వద్దండి వద్దండి, మాకు ఫేమస్ ఒక ఆయన వస్తున్నారు, ఆయన లెగ్గొడతారు. అలా కాదమ్మా, ఇప్పటికి చాలా మందిని ట్రై చేసావు. వద్దండి. బలవంతుడు వచ్చాడు, అయ్యో. లేపలా పోయాడు. డాక్టర్ వచ్చాడు, మీ లేపలా కన్నా నాకు పోయాడు. తెలుసండి, ఏదో చెప్తారు అలాగా తర్వాత అలా కాదమ్మా, వెళ్ళండి దేవుణ్ణి నమ్ముకోమ్మా. దేవుడు నమ్ముకోమ్మా. నేను ఇందులోంచి లేపి దేవుడు మాత్రమే. మా ఊళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు లెగ్గొడతారు, మీరు రావద్దు ఇంకోసారి. నువ్వే నన్ను ఫోన్ చేసి పిలుస్తావు. సరే అండి, వెళ్ళండి వెళ్ళండి. ఆ టైం వచ్చిందిలే కానీ ఇచ్చేస్తామండి ఫోన్ చేసి. ఇచ్చాడు మళ్ళీ లేపా ఇలాంటి ఏం లేపో సంగతి మాటలోనే పోలేపో మేము. ఏంటి మాకు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ కుర్చీలో కూర్చుంటాయండి, లెగలేకపోతున్నాయి అంటే అర్థమవుతుంది. మనకి మన దేశంలో ఎన్నో లేపో ఇలాంటి మనకి. నన్ను లేపడండి చాలు, ఇంకేం ఎందుకని ఇప్పుడు నిన్ను. లేదండి, ఏం కదులుతుంది అక్కడ, మీరు కదిలిపోతున్నారు. అయితే మీరు ఫోన్ పే కొట్టేశారు అనుకో, మేము ఇంకో మంత్రం లేకండి లేకండి, ముందే మంత్రం వేయకండి. 2000 ఫోన్ పే కూడా మేము వేసేస్తాం మీకు మంత్రం. గురువు గారికి 2000 మంత్రం వేసేద్దాం. ఈసారి పరిగెడతారన్నమాట. డేట్ అయినా కదులుతుంది మనిషి. ఏ మీరు లెగుతలేదండి, ఏ కుర్చీలో కూర్చున్నారు మీరు? మిమ్మల్ని పిలిచింది అందుకే అండి, ఎగుతలేదని పిలిచాం. మళ్ళీ వచ్చాయి చెప్తున్నారు. ఇది నా వల్ల అవుతలేదండి, ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది ఇది? ఇంకేం చేస్తాం, ఇంకా అలా కూర్చోండి అయితే ఇంకా తెల్లారు. సరే అయితే లాస్ట్గా మరి మీరు ఫోన్ పే కొడతానంటే 10,000 మంత్రం వేస్తాం మరి మీకు. మీకు ఏ రాదా వెళ్ళాం. సరే ఇంకా అందరూ అలాగే సరే, ఇంకెవరిలే కొడతారా నన్ను? అనవసరంగా కూర్చున్నప్పుడు ఎందుకు అసలు ఆలోచించి అర్థం అవట్లేదు నాకు. అందరూ అనుభవిస్తున్నారు కదా, నేను అనుభవిద్దాం. అసలే మళ్ళీ అందరం రాదు ఈ వయసులో, ఈ సమయం ఏది, ఒక యవనస్తుడికి ఆనందాలు అనుభవించవచ్చు అని కూర్చున్నాను. తర్వాత ఏమవుతుంది, ఎవరు లేగలేకపోతున్నారు. ఎవరు నన్ను విడిపిస్తారు నాకు అర్థం అవ్వట్లేదు. అవును, మొన్న ఎవరు వచ్చారు 2 సార్లు సీఎం అని, ఆయన ఏమైనా వస్తారేమో చేద్దాం. ఆయనది కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. ఇన్ని రేపు మాటలోనే వెళ్తాం. పైగా వెళ్ళరండి సార్, మొన్న ఏదో చెప్పారు. ఇంకా ఇందులోంచి లేగలేదా? లేగలేదండి. నేను వెళ్ళిపోయాక ఎవరు వచ్చినట్టున్నారు మీ ఇంటికి? అవునండి, చాలాగా ఉండే చూడరు. వచ్చి మరి ఏం చేశారు? నేను లేపగలరా? ఏం చేయలేదండి, వచ్చి వెళ్ళిపోయారు అంతే, జల్లేరు. నీ కోసం, మనకు, నా కోసం, అందరి కోసం దేవుడు వచ్చాడమ్మా ఈ రూమ్కి. మన పాపముల కోసం ఆయన తన రక్తాన్ని కాచి సిలువలో మరణం పొందాడమ్మా. నువ్వు ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుడి యందు నమ్మకం ఉంచు, నేను నీ కుర్చీలోంచి దేవుడు లేపుతాడమ్మా. ఇన్ని చేసాం కదా, ఇది ఒకసారి చేద్దాం. నేను నా వంతుగా నీవు ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర. నువ్వు మారు మనసు పొంది ప్రార్థన చేయి, దేవుడు నీ పాపంలోంచి లేపుతాడు. ప్రభువా తండ్రి, ఈ బిడ్డ ఇప్పుడు వరకు పాపంలో మునిగి ఉన్నాడు ప్రభా, ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఉన్నాడు. ఈ బిడ్డను లేపు ప్రభువా. ఆమేన్. నేను ఫస్ట్ చేసే ఎవరో మీకు తెలియదు. నాకు ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఒకసారి స్పందించండి, నన్ను లగ్గొట్టండి దేవుడా, ఎవరో మీరు రండి, నన్ను లగ్గొట్టండి. ఆమేన్. చేసుకున్నాను గారు. చేసావు కదా, దేవుడి అంత విశ్వాసం ఉంచి ఒకసారి ట్రై చేయి, దేవుడు నేను లేపుతాడు ఇందులోంచి. కాల్ కలుగుతుందండి. దేవుడు అలా స్వస్థపరుచుతాడు నిన్ను. ఇంకా నువ్వు పూర్తి నమ్మకంతో ఉండాలి. వచ్చావా? దేవుడి యొక్క గొప్పదనం. ఈ లోకంలో పడి అందరూ ఎటే పాటు తిరుగుతుంటారు, కానీ నిజ దేవుడిని ఎవరు నమ్ముకోరు. అవునండి, నేను కూడా క్రైస్తవం అంటే మతం మారిపోయి అనుకున్నానండి. అవును, నువ్వు ఇప్పుడు మనసు మార్చుకున్నావు. నీ మతమైనా మారిపోయిందా? లేదండి. నీ రక్తమైనా మారిందా? లేదండి. నీ దేహమైనా మారిందా? లేదండి. మారింది ఏంటి? మనసు మారింది. అది అందరూ తెలుసుకోవాలి. అందరూ మనసు, దేహం, మతం మార్చేస్తున్నారేమో అనుకుంటున్నారు, కానీ మన మనసు మార్చి మనం ఉంటే మనం దేవుడే మనల్ని రక్షిస్తాడు.